మీరు మూవీ లవర్స్ అయితే, అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే బాస్. రీసెంట్గా ఓటీటీలో చాలా మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగులో ఉన్న ఈ థ్రిల్లర్స్ అస్సలు మిస్ అవ్వకండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మూవీ ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇస్తే కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది బాస్. ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓటీటీలో నా ఫస్ట్ సజెషన్ మన నాగ చైతన్య గారి వైఫ్ శోభిత గారు యాక్ట్ చేసిన వెబ్ మూవీ చీకటిలో. ఒక సీరియల్ కిల్లర్ కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిలను మర్డర్ చేస్తుంటాడు. అతను మర్డర్ చేస్తున్నా ఎందుకు ఎవరు పట్టించుకోరు, దాని వెనకున్న రీజన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరిని థ్రిల్తో పాటు ఆలోచింపజేస్తుంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. వాడు చీకట్లో వస్తాడు, వాడికి వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు, వాళ్ళింట్లో ఎవ్వరూ లేని టైమ్స్ కూడా తెలుసు. హూ ఈజ్ హీ? సెకండ్ మూవీ కలంకావన్. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి గారు యాక్ట్ చేసిన మూవీ. మూవీలో మమ్ముట్టి గారు విలన్ రోల్లో యాక్ట్ చేయడమే పెద్ద షాక్ అని చెప్పాలి. పెళ్లి కానీ పెళ్ళైనా లేదా వీడియోస్ని ట్రాప్ చేసి తర్వాత మర్డర్ చేస్తుంటాడు. అలా ఎందుకు చేస్తున్నాడు, అతని హత్యల సంఖ్య ఆగిందా లేదా అనేదే మూవీ. ఈ మూవీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్ అయ్యేలా చేస్తుంది. ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కువగా సుఖం దొరికేది మనిషిని చంపినప్పుడే. ఇంకా థర్డ్ మూవీ మన ఆది సాయి కుమార్ గారు యాక్ట్ చేసిన శంబాల మూవీ. చాలా కాలం హిట్ కోసం కష్టపడ్డ ఆది సాయి కుమార్ గారికి ఫైనల్గా హిట్ ఇచ్చిన మూవీ శంబాల. ఆకాశం నుంచి పడ్డ ఒక శకలం వల్ల ఊర్లో అనుకోని హత్యలు జరుగుతాయి. దానికి రీజన్ ఏంటి, దాని హీరో ఎలా ఆపాడు అన్నదే మూవీ. ఈ మూవీ కూడా మంచి థ్రిల్ ఇస్తుంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవరిని బలి కానివ్వను. అది ఆవైనా సరే, చీమైనా సరే. ఇంకా నాలుగో మూవీ అదర్స్. మూవీ టైటిల్లోనే స్టోరీ ఉంది. అదేంటి అని తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఊర్లో అనాథలైన అమ్మాయిలు మాయమవుతుంటారు. వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళతో ఏం చేస్తున్నారు అనే మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు అనేది మూవీ. ఈ మూవీ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. போலீஸ் ஏமாந்த கிரிமினல்ஸ் இருக்காங்க. ஆனால் மாட்டாத கிரிமினல்ஸ் இல்லவே இல்லை. அவன் மாட்டுவான். ఇంకా ఫైనల్గా కానిస్టేబుల్ కనకం 2. అదేంట్రా మూవీస్ అన్న వెబ్ సిరీస్ గురించి చెప్తున్నావు అంటే, ఇది జస్ట్ 1:45 నిమిషాల వెబ్ సిరీస్ మాత్రమే కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను బాస్. పార్ట్ 1లో కనిపించకుండా పోయిన చంద్రికని కానిస్టేబుల్ కనకం కనిపెట్టిందా లేదా, అసలు చంద్రిక ఏమైంది అనే మిస్టరీని కనకం ఎలా ఛేదించింది అనేదే మూవీ. ఈ మూవీ కూడా మంచి థ్రిల్లర్ ఎంటర్టైనర్ బాస్. ఎవరు? కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి. ఈ 5 మూవీస్ మీ హాలిడేస్ లేదా జర్నీలో ఎంటర్టైన్ చేస్తాయని నా ఒపీనియన్. వీటిలో మీకు నచ్చిన మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.